వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మిస్ కావద్దు. ఈరోజైతే నేను ఎల్లిపాయ కారం కూర చూపిస్తున్నాను. అది ఎలా వండాలి ఏంటనేది ప్రాసెస్ అంతా చూసేయండి. చాలా రోజులకి నేను యూట్యూబ్లో కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాను. చూస్తున్నారు కదండి. నేను ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దాంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు వేసుకొని మగ్గనిస్తూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. దానికన్నా ముందు నేను ఎగ్స్ కూడా ఉడకబెడుతూ ఉన్నా. మనకి కావాల్సిన ఎగ్స్ అయితే ముందుగానే మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయితే చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్నెలోనమాట. అలాగే మనకి ఈ కూరకి తగ్గట్టుగా కారం కూడా వేసి ఎల్లుల్లిపాయలోనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఉన్నాయి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట అండి. దీన్ని బాగా కలిసిన తర్వాత మనం ఎగ్స్ అనేది వేస్తాము. చూస్తూనే ఉండండి. ఈ కర్రీ చాలా మనకి జలుబు చేసిన, అలాగే బాగా ఒళ్ళు నొప్పులుగా ఉండి జ్వరం వచ్చినట్టు ఉన్న, అంటే నోరంతా చచ్చిపోయినట్టు ఉంటుంది కదా, కొన్నిసార్లు హెల్త్ బాగోనప్పుడు ఇలాంటి కర్రీ తయారు చేసుకుని తిన్నట్టయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి తినడానికి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకొని తినేసేయచ్చు. చాలా సింపుల్గా కూడా కర్రీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఉల్లిపాయలు అయితే మగ్గనిచ్చిన తర్వాత ఈ ఎల్లిపాయ కారం వేసాను. ఏం లేదండి, జస్ట్ ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని అందులోనే కారం వేసి మిక్సీ పట్టేయడమేనమాట. ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా. అలాగే ఈ ఉల్లిపాయలు మనం మగ్గబెట్టేసిన తర్వాత దాంట్లో వేసి కలిపేసుకోవడమని. దీంట్లోనే మనం ఇప్పుడు ఎగ్స్ మామూలుగా మనం ఉడకబెట్టిన ఎగ్స్ని దీంట్లో వేసేసుకోవాలి. ఫ్రై చేయడం అలాంటి ఏం చేసే పని లేదనమాట అండి. మనం ఇందులో వేసుకున్నట్టయితే కూర అనేది రెడీ అయిపోతుంది. మనం వేసుకుంటే కొద్దిగా మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, అలాంటిది కూడా వాడుకోవచ్చు, లేదంటే లేదు. అంతేనండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ కర్రీ. చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది. మాత్రం మన కామెంట్ బాక్స్లో అసలు కామెంట్ చేయడం మిస్ కావద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. మా పిల్లలు అందరికీ కావాల్సినన్ని చూసుకొని 2 ఎగ్స్ కాడికి నేను ఉడకబెట్టేసి దీంట్లో వేసేస్తున్నాను అనమాట. నేను చెప్పినట్టుగానే నేను ముందుగా అయితే ఫ్రై ఏం చేయలేదు. మనం ఉల్లిపాయ కారం అంతా కూడా మగ్గిపోయిన తర్వాత, అంటే కలిపేసిన తర్వాత ఈ ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట అండి. దీంట్లోనే మీరు చూసినట్టయితే ఉప్పు అలాగే కారం వేసి ఉన్నాము, అంతే. పసుపు అవి వేయలేదు కదా. నేను ఇప్పుడు ఇది కొంచెం అటు ఇటు కదిపి ఆ తర్వాత ఇందులో పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనం దీన్ని ఇంతవరకు ఆయిల్తోనే మగ్గనిచ్చాం కాబట్టి లైట్గా దీంట్లో వాటర్ వేసుకోవాలి, లేదంటే మనకి ఈ గ్రేవీ అనేది తయారవ్వదు. మనం రైస్లో కలుపుకోవడానికి ఉండదన్నమాట అండి. కొంతమంది అయితే బాగా ఆయిల్ ఎక్కువ వేసేసి గ్రేవీ దాంతోనే వచ్చేలాగా చూసుకుంటారు, కానీ అలా నాకు ఇష్టం లేదు. కూడా వేసుకొని మనం ఇంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అలాంటి ఏదున్నా, అంటే అందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ 2 ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి వేసుకొని కాసేపు మగ్గనిచ్చేసాము అంటే లైట్ వాటర్ వేసేసి మూత పెట్టామంటే ఈ గుడ్లకి బాగా ఈ మసాలా అనేది పడుతుంది అనమాట అండి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఈ వాతావరణం కొంచెం బాగాలేదు కదా, అలాంటి టైంలో మనకి హెల్త్ బాగోనప్పుడు, మెయిన్గా జలుబు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ ఎల్లిపాయ కారం సూపర్గా మనకి పనిచేస్తుంది అనమాట. కొంచెం వేడి చేయడము అది ఉంటుంది కదండి. ఈ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడితే వేడి చేస్తుంది కదా, మన బాడీకి వేడి అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా కర్రీ తయారు చేసుకుని తిన్నాము అంటే మనకి నోటికి రుచిగాను, అలాగే మన హెల్త్కి కూడా మంచిది. అలా చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే కూర అయితే కంప్లీట్గా రెడీ అయిందనమాట. ఇంకా పెట్టుకుని తినడమేని. ఎలా ఉందనేది మా చిన్నమ్మాయిని చెప్పమన్నాను, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. కలుపుకోవటం కదా చూపించాలా మనం. ఎలా ఉంది చెప్పు. అదిరిపోయింది.